హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో జూలైలో డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. వెంటనే ఎగ్జామ్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి, 2 రోజుల గ్యాప్తో ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ వెలువడిన విషయం తెలిసిందే. సో మీకు అర్థమైంది కదా, గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కాబోతుంది. అండ్ చాలామంది డిఎస్సి పోస్ట్పోన్ కూడా అడిగారు. బట్ డిఎస్సి పోస్ట్పోన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే విద్యా వాలంటీర్లు మనకి తీసుకోవడం జరగలేదన్నమాట ఈ సంవత్సరం. సో కాబట్టి మనకి పర్మనెంట్ వేకెన్సీతోనే మనకి స్కూళ్ళు ఈ సంవత్సరం నడిచే అవకాశం ఉంది. పర్మనెంట్ వేకెన్సీతోనే స్కూళ్ళు నడపాలని గవర్నమెంట్ అనేది నిర్ణయించింది. సో కాబట్టి డిఎస్సి అనేది పోస్ట్పోన్ చేయట్లేదు. గ్రూప్ 2 మాత్రం పోస్ట్పోన్ చేస్తున్నారు. నాకు తెలిసింది డిసెంబర్లోనే పెడతారు. అండ్ మరి పోస్టులు పెంచుతారా లేదా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ పోస్ట్పోన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య మాత్రం ఖచ్చితంగా పెంచాలన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈవినింగ్ వరకులో మనకి వెబ్ నోట్ వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ 5-6 ఆ టైంలో మనకి వెబ్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. బట్ డిఎస్సి అభ్యర్థులు మాత్రం మీరు చదువుకోండి, మీకు ఎటువంటి పోస్ట్పోన్ అనేది ఉండదు. అండ్ ఆ తర్వాత మనకి గ్రూప్ 1 సంబంధించి మాత్రం 1:50లోనే వచ్చే అవకాశం ఉంది. 1:100 అయితే ఇచ్చే అవకాశం లేదు. అండ్ అంతేకాకుండా గురుకులకు సంబంధించి కూడా సెకండ్, థర్డ్ లిస్టులు వచ్చే అవకాశం లేదు. మనకి కొత్త నోటిఫికేషన్లోనే జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు మనకి నిరుద్యోగులు చేసిన ఆందోళన కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అన్ని డిమాండ్లు నెరవేరలేదు, బట్ కొన్ని డిమాండ్లు మాత్రం నెరవేరాయని చెప్పుకోవచ్చు. అండ్ గ్రూప్ 2 సంబంధించి వాయిదా అనేది పడుతుంది. నాకు తెలిసి పోస్టులు కూడా పెంచే అవకాశం అయితే ఉంది. సో ఇదండి మనకి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.